జిల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశానికి మాజీ ఎంపీ ఆధాల ప్రభాకర్ రెడ్డి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆధాల అనారోగ్యాల కారణాల వల్ల ఈ సమావేశానికి రాలేకపోతున్నట్టు తెలిసినా వైసీపీకి చెందిన సీనియర్ నాయకులు దీన్ని సాకుగా చూపి ఆయన నిర్వహించే ఆత్మీయ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఆత్మీయ సమావేశాన్ని ఇటీవల కాలంలో నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జిగా నియమితులైన ఆర్ఎం విజయ్ కుమార్ రెడ్డి నిర్వహిస్తున్నారు. సీనియర్ నేతలు ఈ సమావేశానికి డుమ్మా కొడుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఓటమి పాలైంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇన్ఛార్జీలను మార్పులు చేశారు. ఈ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న ఆధాల ప్రభాకర్ రెడ్డిని పార్లమెంటరీ పరిశీలకుడిగా పంపుతూ ఆనం విజయ్ కుమార్ రెడ్డిని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించారు. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని తప్పించి నెల్లూరు సిటీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించిన విషయం తెలిసిందే. జిల్లాకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షుని బాధ్యతలు కాకాని ఇంకా తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా నియమించబడిన ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశానికి ఇప్పటి వరకు ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వహించిన ఆధాల ప్రభాకర్ రెడ్డితో పాటు చాలామంది గైర్హాజరవుతున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా నియోజకవర్గం ఇన్ఛార్జి మారిన నేపథ్యంలో పాత ఇన్ఛార్జిగా ఉన్న ఆధాల ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించి కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆనం విజయ్ కుమార్ రెడ్డికి నాయకులను అప్పచెప్పడం రివాజు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా ఉన్నవారు కొత్తగా కలిసిన మండలాల నాయకులను ఆ నియోజకవర్గ నాయకులకు అప్పచెప్పిన విషయం తెలిసిందే. సాధారణంగా ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో ముందుగా ముఖ్య నేతల సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఈ సమావేశానికి ఎవరెవరిని ఆహ్వానించాలి, ముఖ్య నేతలుగా ఉన్నవారు ఎవరు, ఇప్పటి వరకు ఆ నేతలు ఎలాంటి బాధ్యతలు నిర్వహిస్తున్నారు అన్న విషయాలు చర్చించి త్వరలో సమావేశం నిర్వహించబోతున్నామని ఆ నాయకుడితో మాట్లాడిన అనంతరం ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని, అయితే ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులైన ఆనం విజయ్ కుమార్ రెడ్డి 6వ తేదీ సమావేశం నిర్వహిస్తున్నామని, అందరూ హాజరు కావాలని హుకుం జారీ చేశారని, ఇది సరైన చర్య కాదని, ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతిలో 37,000 ఓట్ల పైచిలుకు తేడాతో ఓటమి పాలైతే ఓడిపోయిన పార్టీలో ఇలాంటి పరిస్థితులు ఏంటనే ప్రశ్న నియోజకవర్గంలో వస్తుంది. ఈ సమావేశాన్ని పాత ఇన్ఛార్జిగా ఉన్న ఆధాల ప్రభాకర్ రెడ్డితో మాట్లాడిన అనంతరం ఆయన కూడా హాజరయ్యే విధంగా ఏర్పాటు చేసుకుంటే బాగుండేదని వైసీపీ నేతలు గుసగుసలాడుతున్నారు. ఈ సమావేశానికి కొందరు ఇష్టమున్నా లేకున్నా వెళుతున్నారు. మరికొంతమంది వెళ్లేది లేదని తెగేసి చెబుతున్నారు. ఈ విషయంపై ఆధాల ప్రభాకర్ రెడ్డిని ఛానల్ 9 సంప్రదించగా అనారోగ్యాల కారణాల వల్ల ఆయన హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు. అందరినీ వెళ్లమని చెప్పానని ఆయన వివరణ ఇచ్చారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.